హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఫైర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ పేరు లాగానే ట్విస్టులు కూడా ఫైర్ లాంటి ట్విస్టులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ చూపించారన్న ఫీలింగ్ వచ్చింది. కంటెంట్ వైజ్ చూస్తే చాలా మంచి కంటెంట్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే కాశీ అని ఒక 20 ఏళ్ళ అతను ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా అతనికి ఏదో గుర్తొచ్చి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉంటే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్ కలర్ మాస్క్ వేసుకుని కాశీ దగ్గరకు వచ్చి కాశీని రాడ్ తో కొట్టి కింద పడేలా చేసి ఎత్తుకుంటూ తీసుకెళ్తాడు. కట్ చేస్తే 5 రోజుల తర్వాత ఈయన ఇన్స్పెక్టర్ సరవణన్ డీప్ గా ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. అదేంటంటే కాశీ మిస్సింగ్ అని కాశీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. కాశీ ఒక ఫిజియోథెరపిస్ట్ అనమాట. సరవణన్ కొంతమంది టీమ్ తో వెళ్లి అతని క్లినిక్ దగ్గర అక్కడున్న దుర్గాని అడుగుతారు, కాశీ ఇంకా రాలేదని. అంటే కాశీ 1 వీక్ నుంచి క్లినిక్ రావట్లేదని దుర్గా చెప్తుంది. అండ్ కాశీ ఎలాంటి పర్సన్, పేషెంట్స్ తో ఎలా ఉండేవాడు, ఇదంతా సరవణన్ అడిగితే దుర్గా చాలా మంచి పర్సన్, అతని పర్సనల్ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ పేషెంట్స్ మాత్రం చాలా బాగా ట్రీట్ చేసేవాడు అని చెప్తుంది. లోపలికి వెళ్లి క్లినిక్ మొత్తం చూసి కాశీ ల్యాప్టాప్ తీసుకుని వీటి ద్వారా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని లేడీ కానిస్టేబుల్ ల్యాప్టాప్ ఇచ్చి అందులో ఉన్న ఫైల్స్ చూడమంటాడు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించిన ఎంక్వైరీలో మీనాక్షి ఒక ఆమె సస్పెక్ట్ గా తెలిసి మీనాక్షిని వెతుక్కుంటూ రామేశ్వరం వరకు వెళ్తారు. సరవణన్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి మీనాక్షి ఉన్న ప్లేస్ తెలియకుండా ఆమె ఫోటో సహాయంతో రామేశ్వరంలో ఉన్న వాళ్ళందరినీ అడిగి డీటెయిల్స్ కనుక్కుంటారు. సరిగ్గా అప్పుడే మీనాక్షి రామేశ్వరంలో స్నానం చేసి బయటకు వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మీనాక్షిని చూసి, ఏంటమ్మా నువ్వు, మేము మీకోసం వెతుకుతుంటే నువ్వు ఇలా హ్యాపీగా స్నానం చేస్తున్నావు, అయినా నువ్వు చేసిన పని ఏంటి అని మీనాక్షిని ఎంక్వైరీ చేస్తారు. మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకని ఇప్పుడు నా దగ్గరకు మీరు వచ్చారు వెతుకుంటూ అని అంటే, ఫిజియోథెరపిస్ట్ కాశీకి నీకు ఏంటి సంబంధం, అతను మిస్ అయ్యాడు, అతని గురించి నీకే తెలుసు అని మీనాక్షితో అంటే మీనాక్షి భయపడుతూ, సార్ అతని గురించి నాకు నిజంగానే తెలీదు ఏమి, నేను జస్ట్ అతని పేషెంట్ మాత్రమే. నా భర్త ఒక రోజు మందు తాగొచ్చి నాతో గొడవ పడడంతో ఈ గొడవలో నాకు కింద పడి గాయమైంది, సో ట్రీట్మెంట్ కోసమే నేను కాశీ దగ్గరికి వెళ్ళాను సార్ అని అంతవరకు ఏం జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా మీనాక్షి కాశీ దగ్గరికి వెళ్ళింటుంది తనకి బాడీ పెయిన్స్ అని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత కాశీ మీనాక్షిని, ఈ పెయిన్ మీకు ఎందుకు వచ్చింది, మీరు ఏం వర్క్ చేస్తారు అంటే, మీనాక్షి నాదొక చిన్న దోసపిండి షాప్ ఉంది అంతే, నాకు మా ఆయనకు వచ్చిన గొడవ వల్ల నేను కింద పడ్డాను, అప్పటి నుంచి నెక్ మొత్తం పట్టేసినట్టుందని అంటే కాశీ, హో అలాగా, నేను చూస్తాను ఇక్కడ పడుకోండి మీనాక్షిని పడుకోబెట్టి తన నెక్ ని టచ్ చేసి సెట్ చేస్తున్నాడు. అప్పుడే మీనాక్షి కూతురు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిచి గోల్ చేయడంతో మీనాక్షి పాప దగ్గరికి వెళ్ళి పాపను చూసి, ఈమె ఎప్పుడు ఇంతే సార్, అప్పుడప్పుడు ఇలా అయిపోతుంది, సరిగ్గా మాటలు కూడా రావని కాశీతో చెప్తుంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, వాడితో మాట్లాడతానని కాశీ వాళ్ళ ఫ్రెండ్ ఒక డాక్టర్ ఫోన్ చేసి పాప గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీనాక్షి డాక్టర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసిస్తాడు. మీనాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా అక్కడే ఉండి దుర్గా గమనిస్తూ ఉంటుంది. దుర్గాకి కాశీ మీద ఇంట్రెస్ట్ అండి, కాశీని ఇష్టపడుతూ ఉంటుంది కాశీకి చెప్పకుండా. అయితే ఆ రోజు సాయంత్రం మీనాక్షి వాళ్ళ ఇంటికి మీనాక్షి దగ్గర అప్పిచ్చిన పాండ్య అనే ఒక అతను ఒక లేడీని తీసుకొచ్చి బాగా డ్రింక్ చేసి, ఈ రోజుకి ఇదే నా ఇల్లు, నువ్వు అప్పు తీర్చేంత వరకు నేను ఇలా నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను, మన ఇల్లులాగా ఇక నుంచి నేను ఫీల్ అవుతానని ఆ లేడీని వెళ్ళి లోపల పడుకొని మందు తాగుతుంటే మీనాక్షి ఏడుస్తూ, లోపల చిన్న పిల్లలు ఉన్నారు, బయట ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు, దయచేసి ఇక నుంచి వెళ్ళిపోండి అని అంటుంటే కూడా పాండ్య అసలు వినిపించుకోకుండా లోపల వెళ్ళి పడుకొని, ఇది వడ్డీ మాత్రమే, ఇంకా అసలు అలాగే ఉంది కదా, రేపు మళ్ళీ వస్తానని పాండ్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీనాక్షికి చాలా బాధ వేస్తుంది. నెక్స్ట్ డే పాండ్య బాగా డ్రింక్ చేసి మీనాక్షిని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. మీనాక్షి ఏడుస్తూ, అన్నా లోపల పిల్లలు ఉన్నారన్నా, ఇది చాలా తప్పన్నా, నేను ఇప్పటికే చాలా పాపాలు చేశాను, ఆ చిన్న పిల్లల కోసమైనా నన్ను వదిలే, చూసి నీ అప్పే కదన్నా, కొంచెం టైం ఇవ్వు తీర్చేస్తాను అని చెప్తుంది. కానీ పాండ్య మాత్రం వినిపించుకోకుండా, ఎన్ని రోజులు నా అప్పు ఇవ్వకుండా ఇలా సాకులు చెప్తూ ఉంటావు, సరే ఈ రోజుకి నువ్వు నాతో ఉండు, వడ్డీ అయినా తీరుతుందని మీనాక్షిని బలవంతం చేస్తుంటే బయట నుంచి పాండ్య మనుషులు చుట్టుపక్కల ఎవరు లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే కాశీ ఆ రూట్ లో వెళ్తూ, ఇది మీనాక్షి వాళ్ళ ఇల్లు కదా, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కాశీ కార్ దిగి బయట పాండ్య మనుషులతో ఫైట్ చేసి పాండ్యాని కూడా కొట్టి
అప్పు ఎంత అయ్యా? 3 లక్షలా? నీ అప్పు నేను తీరుస్తాను, ఇక నుంచి ఇంటి వైపు కానీ మీనాక్షి గురించి కానీ అసలు నువ్వు ఆలోచించుకొని అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో మీనాక్షి అడగకుండానే మాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, నిజంగానే నాకు దేవుడు అయిపోయావు ఇప్పుడని కాశీని, నిజమైన దేవుడు నెత్తిలో కిరీటం చేతిలో గద పెట్టుకొని రాడు, మనం ఆపదలో ఉన్నప్పుడు సంబంధం లేని విషయానికి సంబంధం లేని పనికి ఎవరైతే వచ్చి ముందు సాయం చేశారో వాళ్ళే దేవుళ్ళు అనుకుని కాశీని దేవుడిలా భావిస్తుంది. ఇంతవరకు జరిగిందంతా ఇన్స్పెక్టర్ సరవణన్తో చెప్పి, సార్ కాశీ చాలా మంచివాడు, నా దృష్టిలో కాశీ దేవుడు సార్, అలాంటి వాడు మిస్ అయిపోయాడంటే నాకు కూడా చాలా బాధగానే ఉంది, ఇంతకు మించి నాకేం తెలియదు సార్ అని చెప్తుంది మీనాక్షి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సరవణన్ అతని టీంతో కాశీ ఎలాంటి వాడో తెలుసుకోవడం కోసం అతని ఫ్రెండ్స్ డీటెయిల్స్ కనుక్కొని కాశీని ఎవరైనా చంపాలనుకుంటున్నారా, అతను మిస్ అయిన విషయం మీకు ఎలా తెలుసు, కాశీ ఎవరినైనా లవ్ చేశాడా, అతని పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఇదంతా మీరు చెప్పనని కాశీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కూడా కనుక్కొని వాళ్ళని కాశీ గురించి చెప్పమంటాడు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ కాశీ మాకందరికి చాలా మంచి ఫ్రెండ్, జనరల్గా అందరికీ పడని వాళ్ళు ఉంటారు, చంపేంత పడిన వాళ్ళైతే మాకు తెలుసు ఎవరు లేదు, కాకపోతే కాశీ దుర్గాని ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్, వాళ్ళ క్లినిక్ లో పనిచేసే అమ్మాయిని అని చెప్తాడు. ఇంతకుముందు దుర్గా గురించి చెప్పాను కదా, కాశీ దుర్గాని ప్రేమించుంటాడు, దుర్గా కూడా వన్ సైడ్ గా కాశీని ప్రేమిస్తుంటుంది. దుర్గాతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం, దుర్గాని తన కారులోనే ఇంటి దగ్గరికి తీసుకెళ్లి డ్రాప్ చేయడం, క్లినిక్ లో డబ్బుల విషయంలో దుర్గాని నమ్మడం, ఇదంతా దుర్గాకి కాశీ పైన ఇంకా నమ్మకం వచ్చేటట్టు చేస్తుంది. అయితే ఆ రోజు దుర్గా పుట్టినరోజు కావడంతో కాశీ దుర్గాకి ఒక కాస్ట్లీ రింగ్ ఇస్తాడు. ఆ రింగ్ ని చూడంగానే, సార్ నాకెందుకు సార్ ఇంత కాస్ట్లీ రింగ్, ఇది మీరే ఉంచుకోండి అని అంటే, నేను కాస్ట్ ని చూడను, నేను ఇచ్చే గిఫ్ట్ అది వాళ్ళకి తగిందా కాదా అని మాత్రమే చూస్తానని దుర్గాని చేయి పట్టుకుని కిస్ చేస్తాడు. ఇప్పటి నుంచి దుర్గా కాశీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇన్స్పెక్టర్ సరవణన్కి ఆ ఏరియా ఎమ్మెల్యే ఫోన్ చేసి, కాశీ మిస్సింగ్ కేసుని నువ్వే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు, ఈ కేసులో ఫర్దర్ గా నీకు ఎలాంటి డీటెయిల్స్ తెలిసినా ఫస్ట్ డిపార్ట్మెంట్ కంటే ముందు నాకే తెలియాలి, ఏం జరిగినా నాతో చెప్పి చెయ్యాలి, ఏం చేసినా అని ఎమ్మెల్యే సరవణన్తో చెప్తాడు. కాశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాశీ వాళ్ళ అమ్మ నాన్నతో, సరవణన్కి ఇంకా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, సరవణన్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు సత్య, అప్పుడప్పుడు సత్యాన్ని వెళ్ళి కలిసి వచ్చేవాడని కాశీ వాళ్ళ నాన్న అంటాడు. ఆ తర్వాత అడ్వకేట్ సత్యాన్ని వెళ్ళి అడిగినా అతను కూడా ఏం చెప్పాడు, కాశీ గురించి నాకేం తెలియదు సార్, నేను కూడా చివరిగా 1 వీక్ ముందే అతనితో మాట్లాడాలని. ఆ తర్వాత ఆ ఏరియాలో చెత్త కుప్ప ఉండే ప్లేస్లో ఏదో భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, శవం స్మెల్ అని రావడంతో సర్వనన్ వాళ్ళ టీం అందరూ కలిసి పోలీస్ డాగ్స్ని తీసుకొచ్చి వెతుకుతారు. అయితే అక్కడ ఉన్నది ఎలాంటి శవం కాదు, కోడికి సంబంధించిన కొన్ని వస్తువులు కోసి అక్కడ పాడేయడం వల్లే ఆ స్మెల్ వస్తుందని గ్రహించి అక్కడ నుంచి వచ్చేస్తారు. సరవణన్ కాశీ మొబైల్ ఆన్లో ఉన్నప్పుడు ఏ లొకేషన్లో అయితే యాక్టివ్లో ఉందో ఆ లొకేషన్ ట్రేస్ చేసి బీచ్ రోడ్ పక్కనే బీచ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అతను, ఒక ముసలాయన ఉంటాడు, 11 yearsగా నేను ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నానని సరవణన్ అని మిగతా వాళ్ళతో చెప్తాడు. ఒక 1 వీక్ బ్యాక్ కాశీ ఒక్కడే ఇక్కడికి వచ్చాడు, తర్వాత నిద్రలేచి వెళ్ళిపోయాడు మార్నింగ్ అని అంటాడు. అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ కెమెరాలు ఇలాంటివేవి లేదా అంటే, అతను లేదు సార్ ఇక్కడ అలాంటివి ఏం లేదు అని అంటాడు. కాశీ సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఇంతకు ముందు ఇంట్లో కాశీ ల్యాప్టాప్ లో కొన్ని ఫైల్స్ దొరికింటాయి కదా, ఆ ఫైల్స్ లో ఏముందా అని చూస్తే దేవుడికి సంబంధించిన కొన్ని మూవీస్ ఉంటుంది. కనీసం ల్యాప్టాప్ లో కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదే, వీడేంటి ఇంత డివోషనల్ గా మొత్తం దేవుడి సినిమాలో పెట్టుకున్నాడని ఇన్స్పెక్టర్ సరవణన్ అనుకుంటాడు. ఆ తర్వాత కాశీ ఎవరితో అయితే ఎక్కువ మాట్లాడాడో, ఎవరితో అయితే ఎక్కువ చాట్ చేశాడో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలుసుకొని ప్రియా అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ప్రియా దగ్గరికి వెళ్ళి, ప్రియాని కాశీ నీకు ఎలా తెలుసు, కాశీ నువ్వే ఏదైనా చేసావని అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఎందుకు కాశీని ఏదైనా చేస్తాను, కాశీ నాకు చాలా మంచి ఫ్రెండ్, మేమిద్దరం అసలు ఎలా కలిసామనంటే కాశీకి ప్రియాకున్న రిలేషన్షిప్ గురించి చెప్తుంది. ప్రియా ఒక రోజు జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే కాశీ అదే జిమ్ లోనే ప్రియాని చూసి, నేను ఒక ఫిజియోథెరపిస్ట్ అని ప్రియాని తన క్లినిక్ రమ్మంటాడు, ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఏదో బాడీ పార్ట్స్ పట్టేసింటే, ఆ తర్వాత ప్రియా క్లినిక్ రంగానే ప్రియా భర్త ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాడు, ఇప్పుడు ప్రియా ఒంటరిగానే ఉందని తెలుసుకొని నేను కూడా ఒంటరిగానే ఉన్నాను, మీరేం భయపడకండి, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక ఫ్రెండ్ గా నేను ఉన్నానని కాశీ ప్రియాతో అంటాడు. అప్పటి నుంచి కాశీ ప్రియా వీళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇదంతా ప్రియా ఇన్స్పెక్టర్ సరవణన్తో చెప్తుంది. ఓ అలాగా, చాలా మంచి కథ చెప్పావు,
నీ భర్త నీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చాడు. అతను ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే కాశీ మిస్ అయ్యాడు. తర్వాత నీ భర్త నీకే చెప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కాశీకి నీకున్నది జస్ట్ ఫ్రెండ్షిప్ అయినా లేదా ఇంకేదైనా ఉందా అని సరళని అడుగుతుంటే అప్పుడే స్టేషన్ నుంచి ఒక అతను ఇన్స్పెక్టర్ సరవణానికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ కాశీని నేనే చంపానని ఒకరు సరెండర్ అయ్యారు అని చెప్తాడు. ఏంటి, కాశీని చంపిన వాళ్ళు సరెండర్ అయ్యారా? ఇదిగా ఇప్పుడే వస్తున్నానని స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఇంతకు ముందు బీచ్ హౌస్ లో ఒక వాచ్మెన్ ఉంటాడు కదా, అతనే నేనే కాశీని చంపానని ఇన్స్పెక్టర్ సరవణంతో చెప్తాడు. అతను చెప్పిన కొద్దిసేపట్లోకే కాశీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, సార్ కాశీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, మాతో ఫోన్ లో మాట్లాడాడు అని మేము కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి వచ్చామని చెప్తారు. దీంతో సరవణానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటండి మీరేమో కాశీ బ్రతికే ఉన్నారు అని అంటున్నారు, ఇక్కడేమో కాశీని చంపొచ్చి ఒక అతను సరెండర్ అయ్యారు, నాకేం అర్థం కావట్లేదు అనుకుని. ఆ తర్వాత నెక్స్ట్ డే కాశీ అనిత అనే ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని అనిత డీటెయిల్స్ కనుక్కొని అనిత దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అయితే అనిత ఏం చెప్తుందంటే, కాశీనే నా ప్రపంచం, కాశీని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అతన్ని ఎలాగైనా కనిపెట్టండి సార్ అని అంటుంది. ఏంటి కథలు చెప్తున్నావా? అసలు కార్తీని నువ్వు ఎలా కలిసావని అంటే అనిత జరిగిందంతా చెప్తుంది. కాశీ ఒకరోజు తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్తాడు. ఆ పెళ్లిలోనే ఫస్ట్ టైం అనితను చూసింటాడు. అనితను చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అనితతో వెళ్ళి ఫ్లర్ట్ చేస్తాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ ద్వారా అనిత హస్బెండ్ రీసెంట్ గానే చనిపోయారు, ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుంది, బాధపడుతుందని తెలుసుకుంటాడు. అనిత దగ్గర కాంటాక్ట్ నంబర్ తీసుకొని అప్పటి నుంచి అనిత అలాగే కాశీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు కాశీ బర్త్డే కావడంతో అనిత కాశీ కోసం కేక్ తీసుకొస్తుంది. కేక్ కట్ చేస్తుంటే కాశీ సడన్ గా ఎమోషనల్ అయిపోయి, నేను ఇంతకు ముందు మా క్లినిక్ లో పనిచేసే దుర్గా అని ఒక అమ్మాయిని ప్రేమించాను, దుర్గాని ఒక రోజు నేను బైక్ లో తీసుకొస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది, కానీ నేను మాత్రమే బ్రతికాను, దుర్గా చనిపోయింది, నేను దుర్గాని చాలా మిస్ అవుతున్నాను, అలాంటి సిచ్యువేషన్లో నాకు నువ్వు పరిచయం అయ్యావు, నువ్వు పరిచయం అయిన తర్వాత నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను, నీతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాననిపిస్తుంది అని అంటే అనిత కూడా కాశీని హక్ చేసుకుని, ఇప్పటి నుంచి నేను నీకున్నాను, జరిగిందంతా మర్చిపోదాం, నేను నీ పాస్ట్ గురించి అడగను, నువ్వు నా పాస్ట్ గురించి అడుగు, మనం హ్యాపీగా ఉందామని అప్పటి నుంచి అనిత అలాగే కాశీ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉండింటారు. ఇదంతా అనిత ఇన్స్పెక్టర్ సరవణంతో చెప్తుంది. సరవణన్ దగ్గర డిఐజీ, ఏంటయ్యా నువ్వు ఈ కేసుని ఇంకా క్లోజ్ చేయకుండా, కాశీని ఎవరో చంపానని సరెండర్ అయిపోయారు కదా, వాళ్ళ మీద కేసు పెట్టి ఈ కేసుని క్లోజ్ చేయకుండా ఇంకా ఎన్ని రోజులు ఇలా స్టిక్ చేస్తావా అంటే, సార్ ఈ కేసు మామూలు కేసు కాదు, ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ నిజాలు బయట పడుతూనే ఉంది సార్, కొంచెం టైం పడుతున్నా అంటే ఒక 1 వీక్ టైం ఇస్తాను, ఎలాగైనా 1 వీక్ లోపు ఈ కేసుని క్లోజ్ చేయాలి అని చెప్తాడు సరవణంతో. సరవణ్ అప్పటి నుంచి ఈ కేసుని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు స్టేషన్ లో వచ్చి ఒక పెద్ద ఆయన సరెండర్ అయిపోయింటారు కదా, నేనే కాశీని చంపానని, అతని దగ్గరికి వెళ్ళి, చెప్పయ్యా ఎందుకని నువ్వు కాశీని చంపావు, అసలు ఏమైందని అంటే, సార్ నాకు ఒక మనవరాలు ఉంది, నా మనవరాలు ఆ కాశీ చేతిలో మోసపోయింది సార్ అని తన మనవరాలు గురించి చెప్తాడు. తను ఎవరో కాదు, కాశీ క్లినిక్ లో పనిచేసే దుర్గానే. దుర్గా వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల దుర్గాకి అన్ని వాళ్ళ తాతే. దుర్గా వాళ్ళ తాత ఒకరోజు పని పూర్తి చేసుకొని ఈవినింగ్ ఇంటికి తిరిగి వస్తే విండోలో చూస్తే దుర్గా ఉరివేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి తాత ఎమోషనల్ అయ్యి, ఏంటమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా, ఏం జరిగింది, ఏం జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం జరిగిందో చెప్పమంటే దుర్గా తనకు జరిగిన అన్యాయం చెప్తుంది. ఒకరోజు దుర్గా క్లినిక్ లో ఫోటోకి దండ వేస్తూ కాలు జారి కింద పడిపోతే ట్రీట్మెంట్ చేస్తానని కాశీ దుర్గాని ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని దుర్గాని నమ్మించి ఫిజికల్ గా కలిసింటాడు. ఆ తర్వాత నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నువ్వు ఆయిల్ రాయని దుర్గా కాశీని టచ్ చేసేలాగా చేసుకుని దుర్గాతో ఇంటిమేట్ అవుతాడు. ఇలాగే కొద్ది రోజులు జరిగిన తర్వాత అనుకోకుండా ఒక రోజు కాశీ ఫోన్ లో దుర్గా ఒక భయంకరమైన వీడియోని చూస్తుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే సేమ్ దుర్గా లాగానే కాశీ ఇంకొకరితో ఇంటిమేట్ అవుతున్న వీడియో అది. దీన్ని చూడంగానే దుర్గా భయపడిపోయి కాశీ ఎక్కడికి రాగానే తనకు వేసిన కాస్ట్లీ రింగ్ ని మొహం మీద విసిరి, నన్ను మోసం చేసావు, పెళ్లి చేసుకుంటావని అని చెప్తుంది. దాంతో కాశీ, నేను నిన్ను మోసం చేశానా, నేను ఎప్పుడు నిన్ను లవ్ చేస్తున్నాను చెప్పలేదే, నాకు ఇష్టమైంది, నువ్వు ఇష్టపడ్డావు, సో జరిగిపోయింది, ఇక నుంచి దీన్ని మర్చిపో, లేదా ఏం చేస్తానో చెప్పనా అని కాశీ దుర్గా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు దుర్గాకి తెలియకుండానే కాశీ వీడియో తీసింటాడు. ఈ వీడియో చూపించి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినా, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా,
ఎక్కడికి వెళ్ళినా పోయేది నీ పరువే, దాని తర్వాత నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో అని దుర్గాతో కాశీ అంటాడు. దీంతో మన దుర్గా ఫుల్ ఎమోషనల్ అయిపోయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తాత వచ్చి ఆపేస్తుంటాడు. ఇదంతా తాతతో దుర్గా చెప్పి నేనేం చేయను, తప్పు చేసిన వాడేమో నన్ను బ్లాక్ మెయిల్ చేసి మానసిక ఆనందాన్ని పొందుతున్నాడు, నేను మాత్రం ఇలా సఫర్ అవుతున్నానని ఏడుస్తుంటే నువ్వు ఏడవకమ్మా, నువ్వు చనిపోవడానికి కూడా వాడు అర్హుడు కాడు, వాడి కోసం నువ్వెందుకు చనిపోతావు, అయినా నువ్వేం తప్పు చేయలేదు, వాడిని నాకు వదిలే నేను చూసుకుంటానని కాశీని చంపేసి శవాన్ని పందులకు వేసేసింటాడు మేతగా. ఇదంతా దుర్గా వాళ్ళ తాత ఇప్పుడు పోలీసుల దగ్గర చెప్తాడు. సార్ ఇదే సార్ జరిగింది, మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నాను అని చెప్తాడు. ఇప్పటి వరకు సరవణన్ కాశీ గురించి విన్న కథల్లో అందరూ కాశీ గురించి పాజిటివ్గానే చెప్పింటారు కదా, ఇప్పుడు సడన్గా కాశీ గురించి ఇంకొక కోణంలో ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. కాశీ ల్యాప్టాప్లో కొన్ని ఫైల్స్లో దేవుడి మూవీస్ ఉంటుంది కదా, ఆ దేవుడి మూవీస్ ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే ఒరిజినల్ మూవీ, ఆ తర్వాత ఈ కాశీ అమ్మాయిలతో ఇంటిమేట్ అయిన వీడియోస్ ఉంటాయి. ఇదంతా చూసి సరవణన్ షాక్ అయిపోతాడు. ఆ వీడియోలో ప్రియా ఉంటుంది. ప్రియా ఒకరోజు క్లినిక్ వచ్చినప్పుడు సేమ్ దుర్గా లాగానే కాశీ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇదంతా కరెక్ట్ కాదు వద్దు అని చెప్తున్నా కూడా ఏదో ఒకలాగా కాశీ ప్రియాని కన్విన్స్ చేసి తనతో కూడా ఒకటిగా ఉంటాడు. ఈ వీడియోనే ఇప్పుడు సరవణన్ చూసి పై అధికారికి వెళ్ళి చూపిస్తాడు. వీడంటయ్యా మరి ఇంత దారుణంగా ఉన్నాడు, వీడిని చంపడంలో తప్పు లేదని అనుకుంటూ ఉంటే సరవణన్ సార్ వీళ్ళే కాదు, వీడి ట్రాప్లో పడి మోసపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, ఆ అమ్మాయిలందరినీ నేను విచారిస్తానని ఆ తర్వాత సేమ్ ఇలాగే ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి క్లినిక్ పిలిచి ఆ అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి వాళ్ళతో కలిసి ఉండి దాన్ని వీడియో తీసి ఈ విషయం కనుక బయటకు చెప్తే ఈ వీడియో లీక్ చేస్తానని కొంతమంది దగ్గర డబ్బులు కూడా బ్లాక్మెయిల్ చేసి తీసుకుని ఉంటాడు. ఈ ట్రాప్లో ఇరుక్కున్న అమ్మాయిలు ప్రతి ఒక్కరి దగ్గరికి సరవణన్ వెళ్ళి మీ పేరు బయటకు రాకుండా నేను చూసుకుంటాను, మీకేం జరిగిందో మాకు చెప్తే చాలని మొత్తం అడుగుతాడు. అందరూ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తారు కాశీ గురించి. ఈ విషయం సరవణన్ తెలియకుండానే మీడియా వాళ్ళకు కూడా చేరిపోతుంది. దాంతో మీడియా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్, సరవణన్ ఇప్పుడు ఒక కేసును డీల్ చేస్తున్నాడు. కాశీ అనే ఒక వ్యక్తి మిస్సింగ్ కేసుని నిజానికి కాశీ మామూలుడు కాదు, చాలా మంది అమ్మాయిల్ని ఇలా దారుణంగా మోసం చేశాడు. వీడియోలు తీసి ఫిజియోథెరపిస్ట్ అన్న పేరుతో క్లినిక్ పిలవడం, వచ్చిన పేషెంట్స్తో వాళ్ళతో మాటలు కలపడం, కలిసి ఉండడం, దాన్ని వీడియో తీయడం, తీసిన వీడియోని వాళ్ళకే పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీయడం, ఇంకొంతమంది కాశీ ట్రాప్లో పడి సూసైడ్ కూడా చేసుకోవడానికి ట్రై చేశారు అని చెప్తారు. న్యూస్లో ఈ విషయం చూసి డీజీపీ ఇన్స్పెక్టర్ సరవణన్కి ఫోన్ చేసి యో ఏంటయ్యా ఇది, ఏం చేస్తున్నారు మీరు, ఈ విషయం బయటికి రాకుండా మీరే పర్సనల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పాను కదా, ఎలా మీడియా వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారో సోషల్ మీడియాలో, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని అంటాడు. కాశీ గురించి కాశీ ఇలాంటి వాడని టీవీలో చెప్తుంటే కాశీ వాళ్ళ అమ్మా నాన్న చూసి నా కొడుకు ఇలాంటి వాడు కాదని ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. బయట నుంచి కాశీ వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఇంటి మీద అటాక్ చేస్తారు, ఇలాంటి కొడుకును మీరు కనిపెట్టారని. దాంతో సరవణన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవరినైతే ఇన్వెస్టిగేషన్ చేశాడో అందరినీ పిలిచి ఇంకా డీటెయిలింగ్ గా సపరేట్ గా ఎంక్వైరీ చేస్తాడు. ఈ ఎంక్వైరీలో అనిత కొన్ని అబద్ధాలు చెప్పింది ఫస్ట్ లో అని తెలుసుకొని అనిత దగ్గర మళ్ళీ నువ్వు నిజం చెప్పు, నిజం చెప్తే నీకే మంచిది, నీకే ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానని సరవణన్ చెప్పడంతో ఆ రోజు అసలు ఏం జరిగిందో అనిత చెప్తుంది. నేను ప్రేమించిన దుర్గా చనిపోయింది యాక్సిడెంట్లోని అనితని కాశీ నమ్మించి అనితతో ఒకటిగా ఉండింటాడు కదా. ఆ తర్వాత మిడ్ నైట్లో అనితకి కాశీ ఫోన్ చేసి మా అమ్మకి ఆపరేషన్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే అనిత నేను ఇస్తాను, నా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి, ఎలాగో అవి ఖాళీగానే ఉన్నాయి, కనీసం నీకైనా ఉపయోగపడుతుందంటే తీసుకొస్తానని కాశీ దగ్గర నగలు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు కాశీ అనితతో మాట్లాడు అవాయిడ్ చేస్తూ వస్తాడు. దీంతో అనిత కోపం వచ్చి ఎందుకని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు, డబ్బుంటే చాలు కదా, ప్రేమ అవసరం లేదు కదా అని అంటే ప్రేమ నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తాను అని చెప్పలేదే, అయినా నువ్వు నన్ను నమ్మడం నీ తప్పు, ఇదిగో ఈ వీడియో చూడని ఇంతకు ముందు అనితతో కలిసి ఉన్న వీడియో చూపిస్తాడు. అది చూసి అనిత ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. నేను నిన్ను నమ్మాను, నన్ను నమ్మినందుకు ఇదా నువ్వు చేసిందని అసహించుకుంటుంది కాశీని. ఇది సార్ జరిగిందని అనిత సరవణన్తో చెప్తుంది. ఆ తర్వాత ఇలాగే ఒక అమ్మాయి మోసపోయిందని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి భర్తను అడిగితే సార్ నా భార్య ఏమి కాశీ చేతిలో మోసపోలేదు సార్ అని అబద్ధం చెప్తాడు. మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమవుతుంది, నిజం చెప్తే అట్లీస్ట్ దీంట్లో బాధింపు
వేధింపబడుతున్న అమ్మాయిలకైనా న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్తే ఒక వీడియోని సరవణన్ చూపిస్తాడు. అందరు అమ్మాయిలు ఎంక్వైరీకి పిలిస్తే వస్తున్నారు ఓకే, కానీ ఈ మీనాక్షి మాత్రం ఎందుకు రావట్లేదని మీనాక్షి మిస్ అయినప్పటి నుంచి కాశీ కూడా మిస్ అయ్యాడు. ఈ మీనాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలని మీనాక్షి గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. కాశీ ఒకరోజు మీనాక్షిని బీచ్ హౌస్ పిలిపించి మీరు ఇంకా మారలేదా, అలాగే ఉన్నారు, మీ పాస్ట్ నే తలుచుకుంటూ జరిగిందంతా మర్చిపోండి, ఇకనైనా హ్యాపీగా ఉన్నానని మీనాక్షితో మాట్లాడుతున్నాడు. కానీ మీనాక్షి మాత్రం తన తాగుబోతు భర్తని తలుచుకుంటూ బాధపడుతుంది. ఆ తర్వాత కాశీ మీనాక్షిని కూడా మ్యానిపులేట్ చేసి మీనాక్షితో ఇంటిమేట్ అయ్యి ఆ తర్వాత తనకి వీడియో చూపించి ఇంతకుముందు అమ్మాయిలకి ఎలాగైతే చేశాడో మీనాక్షి కూడా అలాగే చేసింటాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగోలాగా ఇప్పుడు మీనాక్షి ఉన్న అడ్రస్ కొనుక్కొని మీనాక్షిని, అనితని, ప్రియాని వీళ్ళు ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి మేము విన్న కథల్లో మీ ముగ్గురే కాశీ చేతిలో మోసపోయి సూసైడ్ వరకు వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ దీన్ని మర్చిపోయి ఒక పీడకలలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అనిత నీకేమో భర్త చనిపోయాడు, ఇప్పుడు నీకొక మ్యాన్ పవర్ కావాలి, అందుకే నువ్వు అతనితో రిలేషన్షిప్లో ఉన్నావు. మీనాక్షి నీ పరిస్థితి ఏంటి, నీ భర్త ఏమో తాగుబోతు, నీకు కావాల్సింది డబ్బే, డబ్బు కోసం అతనితో ఉన్నావు. ప్రియా నీ భర్త కూడా ఫారిన్లో ఉన్నాడు, నువ్వు కూడా డబ్బు కోసం కేవలం నీ ఫీలింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసమే అతనితో ఉన్నావు. నాకెందుకో మీరు ముగ్గురు ప్లాన్ చేసే కాశీని ఏదో చేశారు, ఇప్పటికైనా ఏం చేశారో చెప్పండి, మీ తప్పు ఏం లేదు, మీకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను అని అంటాడు వీళ్ళు ముగ్గురితో సరవణన్. దాంతో ప్రియా ఎమోషనల్ అవుతూ సార్ నాకు ఆ రోజు అలా జరిగిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో రియలైజ్ అయ్యి నేను కాశీతో మాట్లాడలేదు. ఆ తర్వాత కాశీ నాకు ఫోన్ చేసి ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు డబ్బులు ఇవ్వమని, లేదంటే నా భర్తకు వీడియో పంపిస్తానని చెప్పాడు, ఇప్పటికీ బ్రతుకున్న శవంలా ఉన్నాను సార్ అని అంటుంది. దాంతో సరవణన్ ఈసారి రివర్స్ ట్రిక్ లో మీరు ముగ్గురు కలిసి ఖచ్చితంగా కాశీని చంపేసింటారు, ముగ్గురికి అవసరం తీరిపోయింది, చంపేసింటారు అని అంటే మీనాక్షి కోపం వచ్చి సార్ ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ఉండేలా మీకు అనిపిస్తోందా, అవును సార్ మేము ముగ్గురం కలిసి కాశీని చంపేసాం మాకు జరిగిన అన్యాయానికి అని చెప్తుంది. ఇప్పుడు వచ్చారు దారికి, దుర్గా వాళ్ళ తాతయ్యని అక్కడికి తీసుకొచ్చేసి ఇతనేమో నేనే కాశీని చంపానని అంటున్నాడు, మీరేమో మీరు ముగ్గురు కలిసి కాశీని చంపాని అంటున్నారు, ఒకరిని ఒకరు కాపాడడం కోసం డ్రామాలు ఆడుతున్నారా, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, నిజాలు చెప్పండి మీకే మంచిది అని అంటే అప్పుడు చెప్తాడు దుర్గా వాళ్ళ తాత యాక్చువల్గా ఏం జరిగింది అనేది. ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, ఇప్పుడు ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది, క్లియర్ కట్ గా వినండి. దుర్గా కళ అన్యాయం జరిగిన తర్వాత దుర్గా కాశీ ఫోన్లో ప్రియా, అనిత, మీనాక్షి వీళ్ళు ముగ్గురికి సేమ్ ఇలాగే జరిగిందని తెలుసుకొని దుర్గా అలాగే దుర్గా వాళ్ళ తాతయ్య వాళ్ళ ముగ్గురిని అప్రోచ్ అయ్యి కాశీని ఎలాగైనా చంపేయాలి అని డిసైడ్ అవుతారు. అందుకు ఒక ప్లాన్ కూడా వేస్తారు, అదేంటంటే ప్రియా కాశీకి ఫోన్ చేసి నువ్వు నాకు కష్టాలే కాదు సుఖాన్ని కూడా ఇచ్చావు, బీచ్ హౌస్కి రా నేను నిన్ను కలవాలనుకుంటున్నానని. బీచ్ హౌస్కి వచ్చిన తర్వాత ప్రియా కాశీ తాగే మందులో కాశీకి తెలియకుండా మత్తు మందు కలిపేస్తుంది. అతను స్ప్రో కోల్పోయిన తర్వాత వీళ్ళు వచ్చి కాశీ మీద అటాక్ చేసి చంపేస్తామని. మూవీ మొదట్లో ఒక ఇద్దరు ఇంటిమేట్ అవుతున్నారు కదా, అది ప్రియా కాశీనే. సడన్ గా కాశీకి మత్తు మందు కలిపిన డ్రింక్ తాగడం వల్ల కళ్ళు తిరుగుతుంది, దాంతో బయటకు వచ్చేస్తాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ప్రియా, మీనాక్షి, అనిత, దుర్గా వాళ్ళ తాతయ్య ఇంకా చంపేయాలని రాడ్ తీసుకుని కాశీ దగ్గరికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి బ్లాక్ కలర్ మాస్క్ వేసుకొని కాశీని వచ్చి తల మీద కొట్టి తీసుకుని వెళ్ళిపోతాడు బాడీని. ఇదంతా విండోలో నుంచి వీళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు, మేం చంపాలనుకుంటే ఇప్పుడు కాశీని వచ్చి ఎవరు చంపెళ్ళారని. సర్లే ఏదో ఒకటి దుర్మార్గుడు చచ్చాడనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దుర్గా వాళ్ళ తాతయ్య సార్ ఇది జరిగింది, యాక్చువల్గా మేము కాశీని చంపాలనుకున్నది నిజమే, కానీ కాశీని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్ కలర్ మాస్క్ వేసుకొని వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు, అతన్నే మేము మా దేవుడు అనుకుంటామని ఇదంతా ఇన్స్పెక్టర్ సరవణన్తో చెప్తాడు. ఆ తర్వాత నా మనవరాలు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా సూసైడ్ చేసుకుంది సార్, తనకి ధైర్యం చాలలేదు బ్రతకడానికి అని చెప్తాడు దుర్గా గురించి. ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి సరవణన్ వెళ్ళి మిమ్మల్ని నేను ఎంక్వైరీ చేయాలంటే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, నన్ను ఎంక్వైరీ చేస్తావా, అంత ధైర్యం ఉందా నీకు, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, నీ డిపార్ట్మెంట్లో మాట్లాడి నీ ఉద్యోగమే లేకుండా చేసేస్తున్నాను అని అంటే సార్ ఈ రికార్డ్ ఒకసారి వినండి అని ఆ రికార్డ్ని వినిపిస్తాడు. అని అంతేకాకుండా ఒక వీడియోని కూడా చూపిస్తాడు. కాశీతో పాటు ఎమ్మెల్యే కూడా
ఈ ట్రాప్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఎమ్మెల్యే కూడా ఒక అమ్మాయితో కలిసి ఆ వీడియోలో ఉంటుంది. వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ సరోనా అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఈ విషయం న్యూస్ లో కూడా వస్తుంది. నిజానికి కాశీ అండ్ అలాగే ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే ఇలా చేసింటారు. ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎవరికి తెలియకుండా కాశీ ఇన్ని రోజులు ఈ అన్యాయానికి పాల్పడి ఉంటాడు. అంతా ఓకే. ఇప్పుడు కాశీని ఎవరు చంపెళ్ళారు, ఆ బ్లాక్ కలర్ మాస్క్ వేసుకున్న అతను ఎవరు అనేది చిన్న గెస్ట్ చేయండి మీరే. చూద్దాం గెస్ట్ చేస్తారా లేదా అని. ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను. అక్కడ చంపింది ఎవరో కాదండి, ఇన్స్పెక్టర్ సరవణ. ఇన్స్పెక్టర్ సరవణ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు కూడా కాశీ ట్రాప్లో పడి మోసపోయి ఉంటుంది. ఏడుస్తూ వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పి సూసైడ్ చేసుకుంటుంది. ఈ విషయం ఇన్స్పెక్టర్ ఎవరితో చెప్పకుండా వెళ్ళి కాశీని రాడ్డుతో కొట్టి చంపి బాడీని తీసుకొచ్చి తగలబెట్టేసి ఉంటాడు. తన కూతురికి న్యాయం చేసిన ఒక తండ్రిగా. ఇప్పటికీ కాశీ ఆ ఎమ్మెల్యే లాంటి దుర్మార్గుల ట్రాప్ లో చాలా మంది అమ్మాయిలు ఇరుక్కొని బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరినైనా నమ్మినప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మీ శరీరం దేవాలయం లాంటిది. అలాంటి పవిత్రమైన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్న వాయిస్ ఓవర్ తో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్ గా మొదట్లోనే చెప్పా కదండి, కంటెంట్ బాగుంది కానీ అన్నెసరీ ఇంటిమేటెడ్ సీన్స్ పెట్టేశారు. ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. రైట్ నో థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీని అవాయిడ్ చేసి ఇండివిజువల్గా చూడడానికి ట్రై చేయండి. కంటెంట్ మాత్రం బాగుందండి. ఒక మూవీ పరంగా చూసినా కూడా స్క్రీన్ ప్లేలో ఇంకా కొంచెం క్లారిటీ ఉండింటే బాగుండే. సర్లేండి, మీకు మెసేజ్ కన్వే అయితే చాలు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చితే. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.